మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 8వ వచనం. పైన ఏమీ లేదా అమ్మా? పైన ఇంకా ఉందగా, తన దక్షిణ హస్తము తోడని. ఎక్కడి నుంచి? తన దక్షిణ హస్తము తోడని, బాహుబలము తోడనియు యెహోవా ఇలాగు ప్రమాణము చేసెను, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యజనులు త్రాగరు. అందరి మాట నాతో చెప్పండి. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యజనులు తాగరు. ఈ మాట ఎవరు చెప్తున్నారయ్య అంటే, దేవుడే తన బాహువును చాపి, తన హస్తాన్ని చాపి ఇశ్రాయేలు ప్రజలతో ప్రమాణం చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రమాణం చేస్తున్నాడు. ఒక నిబంధన చేస్తున్నాడు. ఎవరయ్యా ఈ నిబంధన చేసేది, ప్రమాణం చేసేది అని మనం పరిశీలన చేస్తే, సర్వాధికారి సర్వజ్ఞుడైన ప్రభు, తన మాట చేత ప్రపంచాన్ని సృజించినవాడు, సృష్టికర్త అయిన దేవుడు, తన మాట చేత ప్రపంచాన్ని నిర్వర్తిస్తున్న దేవుడు, ఇశ్రాయేలు ప్రజలతో ప్రమాణం చేస్తున్నాడు. తను సృష్టించినటువంటి సృష్టితో దేవుడే ప్రమాణం చేస్తున్నాడు. ఏమని ప్రమాణం చేస్తున్నాడో తెలుసా? నిశ్చయముగా. ఏమన్నాడు? అందరూ చెప్పాలి. నిశ్చయముగా, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా ఇయ్యను. ఆమేన్. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యజనులు త్రాగరు. ఏం చేయరంట? అన్యజనులు త్రాగరు. ఇది ఎవరితో చేస్తున్నాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలతో. ఒకప్పుడు వారి జీవితం ఎలా ఉందయ్యా అంటే, వారి ధాన్యము శత్రువులకు ఆహారం అయిపోయింది. వారి ద్రాక్షారసము అన్యజనులు త్రాగుతూ ఉండేవారు. ఎవరి అన్యజనులు అంటే, ఆషూరులు, బబులోనీయులు. ఎవరండి? ఆషూరులు, బబులోనీయులు. ఎందుకు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల యొక్క ఆహారం వారు దోచుకుంటున్నారు? వారు ఎందుకు ఇశ్రాయేలు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసాన్ని వారెందుకు తాగుతున్నారు అంటే, ప్రియులారా, దేవుని ప్రజలు ఏమయ్యారో తెలుసా? ఓడిపోయిన వారుగా ఉన్నారు. లోకంలో దాడి చేసి సైన్యం ఎవరినైతే ఓడిస్తుందో వారి పంటలను దోచుకుంటూ
దోచుకునేదిగా ఉంటుంది. అలాగే దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు, యెరూషలేములో ఉన్న, సియోనులో ఉన్న ప్రజలు దోచుకోబడ్డారు. ఎందుకు వారికి ఆ దుస్థితి పట్టింది? అన్యజనులు వారిని దోచుకోవటానికి కారణం ఏంటి? వారి శ్రమను, వారి కష్టమును, వారి సంతోషమును, వారి ఆహారమును ఎందుకు అన్యజనులు దోచుకున్నారు అంటే, ఇశ్రాయేలు ప్రజలట దేవునికి విరోధంగా పాపం చేశారు. ఏం చేశారు? విరోధంగా పాపం చేశారు. దేవుడు ప్రేమించి ఇశ్రాయేలు ప్రజలను 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో వారిని నాటాడు, వారిని స్థిరపరిచాడు. స్థిరపరిస్తే వారేం చేశారో తెలుసా? కనానీయుల యొక్క పద్ధతులను, కనానీయుల యొక్క దేవతలను ఆరాధిస్తూ కనానీయులను అనుసరించడం ప్రారంభం చేశారు. ఎవరిని అనుసరిస్తున్నారు? జీవము కలిగిన దేవుణ్ణి అనుసరించట్లా, శర నుండి విడిపించి వారిని స్థిరపరిచిన దేవుణ్ణి ఆరాధించట్లా. వారి జీవితాలు ఎలా ఉన్నాయి అంటే, కనానీయులను, అమ్మోనీయులను, మేయాబీయులను అనుసరించేవారుగా ఉన్నారు. లోకాన్ని అనుసరించేవారుగా ఉన్నారు. దేవుని ప్రజలే, పేరుకి దేవుని ప్రజలే, కానీ వీరు అనుసరిస్తున్నది ఎవరినయ్యా అంటే లోక సంబంధులు. ఎవరినండి? లోక సంబంధుల్ని, లోకాన్ని అనుసరిస్తున్నారు. అప్పుడు దేవుడు వారిని చూసినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలను చూసినప్పుడు, కనానీయులను అనుసరిస్తూ లోక సంబంధమైన ఇచ్చలతో పాపం వారు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? శత్రువులైనటువంటి ఆషూరీయులను, బబులోనీయులను యెరూషలేము మీద దండెత్తి వచ్చేటట్లుగా చేసి అన్యజనుల చేతులకు దేవుని ప్రజలను దేవుడే అప్పగించాడు. దేవుడే అప్పగించాడు. అప్పగించినప్పుడు వారి జీవితంలో వారి పంట పొలాలు, వారి ధాన్యం, వారి ద్రాక్షారసం అన్యజనులు అనుభవిస్తున్నారు. ఎవరు అనుభవిస్తున్నారు? అన్యజనులు అనుభవిస్తున్నారట. అన్యజనులు అనుభవిస్తున్నారట. ఈ రోజున ఒక మాట మీతో చెప్తా. దేవుని ప్రజలమని పేరు పెట్టబడి, లోకము నుండి వేరుపరచబడి, దేవుని సన్నిధిలో నాటబడి, దేవుని సన్నిధిలో నాటబడిన తరువాత దేవుడు మనకిచ్చిన సంతోషాన్ని బట్టి, దేవుడిచ్చిన సమృద్ధిని బట్టి, దేవుడిచ్చినటువంటి సుఖ సౌఖ్యాన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే ప్రతిదినము ఆయన్ని స్తుతించేవారుగా ఉండాలి. ప్రతిదినము ఆయన అడుగు చాడల్లో నడిచేవారుగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? లోక సుఖాన్ని కోరుకుని, లోక పద్ధతులు నేర్చుకుని, అన్యజనులతో కలిసిపోయి, లోకస్తులతో కలిసిపోయి, లోకస్తులు ప్రవర్తించినట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు నిన్ను చూసినప్పుడు, నీ కుటుంబాన్ని చూసినప్పుడు ఆయనకి ఏం కలుగుతుందో తెలుసా? మహా కోపం కలుగుతుంది. కోపం కలుగుతుంది. అందుకే దేవుడు నిన్నే, నీ కుటుంబాన్ని ఏం చేస్తాడో తెలుసా? శత్రువులకు అప్పగిస్తాడు. ఎవరికి అప్పగిస్తాడు చెప్పండి? శత్రువులకు అప్పగిస్తాడు. శత్రువులకు అప్పగించినప్పుడు ఏం జరుగుతుంది అంటే నువ్వు దోచుకోబడతావు, నీ కుటుంబం దోచుకోబడుతుంది. ఎలా దోచుకోబడతామయ్యా అంటే మన జీవితంలో ప్రాణాధారమైన ఆహారము దోచుకోబడుతుంది. ఆమేన్. ప్రాణాధారమైన ఆహారం దోచుకోబడుతుంది. మన కష్టార్జితం దోచుకోబడుతుంది. మన సంతోషం దోచుకోబడుతుంది. మన యొక్క జీవితంలో, మన కుటుంబ వ్యవస్థలో సమృద్ధి దోచుకోబడుతుంది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఏం దోచుకోబడిందో తెలుసా? ఆహార ధాన్యం. ఏంటండి? ధాన్యం లేనప్పుడు ఏమో కలుగుతుంది?
ఆహారం ఇంట్లో లేదనుకోండి, ఏం కలుగుతుంది? కరువు వస్తుంది. ఈ రోజున నీ జీవితంలో కూడా ఫలానా ఫలానది కరువు అయిందయ్యా అనటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దోసుకోబడ్డావు. నువ్వు దోసుకోబడ్డావు. ఎవరితోనో ఎవరి ద్వారానో జయించబడ్డావు కాబట్టి వారు ఏం చేశారయ్యా అంటే, నీ జీవితంలో ఉన్న సంతోషాన్ని, నీ జీవితంలో ఉన్న సమృద్ధిని, నీ జీవితంలో ఉన్న ఆత్మీయతను, నీ జీవితంలో ఉన్న దేవునికి అనుకూలమైన ఫలదాయకమైనటువంటి జీవితాన్ని వారు దోసుకున్నారు. ఇప్పుడు నీ జీవితంలో లేదు, ఆత్మీయత లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. నీ జీవితంలో ఇల్లు గడవటమే కష్టమైపోతుంది. అంటే నీ కష్టార్జితం దోసుకోబడింది. ఎందుకు ఇలా దోసుకోబడింది? ఎప్పుడైనా ఒకసారి ఆలోచించేవా? అయ్యో, నేను దేవుని బిడ్డనే, క్రీస్తు యేసు రక్తం చేత కడగబడిన దానినే, లోకము నుండి వేరైన దానినే, పాపము నుండి వేరైన దానినే, ఎందుకు నా జీవితంలో ఇంత కష్టం, ఎందుకు నా జీవితంలో ఇంత ప్రయాసంత దోసుకోబడుతుందని ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎందుకు నీ కష్టార్జితం దోసుకోబడుతుంది? ఎందుకు నీ పడిన ప్రయాస అంతా వ్యర్థమవుతుంది? కారణం ఏంటో తెలుసా? నువ్వు లోకం చేత జయించబడ్డావు, నీవు ఆచారాల చేత జయించబడ్డావు, నీవు పాపం చేత జయించబడ్డావు, లోక సంబంధమైన ఇచ్ఛల చేత జయించబడ్డావు. కాబట్టి ఆ లోకము, ఆ పాపము, ఆ యొక్క ఆచారాలను నిన్ను దోచుకునేవిగా ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలను దోచుకున్నది ఎవరో తెలుసా? ఆషూరీలు, బబులోనీయులు. ఎవరండి? ఆషూరీలు, బబులోనీయులు. వారి జీవితంలో ఆహారం లేదు, వారి జీవితంలో ద్రాక్షారసం లేదు. ఆహారము అంటే ప్రాణాధారం. ఏంటండి? ప్రాణాధారం. ఆహారము దేనికి చూసిన కొందయి అంటే ప్రాణాధారం. దేనికి? మీరు చదవండి, ఎహెజ్కేలు గ్రంథంలో 14వ అధ్యాయంలో చెప్తాడు, ప్రాణాధారమైన ఆహారమును తీసివేశాను. వారికి కరువు వచ్చింది. ఏమొచ్చింది? మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా ఆర్థికమైన కరువు, ఆరోగ్యపరంగా కరువు, ఈ రోజున సమాధాన పరంగా కరువు. మన జీవితాల్లో ఎన్నో రకాలైనటువంటి కరువులు ఎందుకు వస్తున్నాయో తెలుసా? మనం దేని చేతను జయించబడ్డాం. బైబిల్లో మీరు న్యాయాధిపతుల గ్రంథాన్ని చూడండి ఒకసారి, చెప్పండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయాన్ని చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం కానీ చదువుదాం. ఇశ్రాయేలులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులు, అమాలేకీయులను తూర్పున నుండు వారును తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి, ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలులకు ఉండనీయలేదు. ఏం చేయలేదట? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కనపడుతున్నారు. ఇవి న్యాయాధిపతుల దినాలు. ఈ దినాలు న్యాయాధిపతులు పరిపాలన చేస్తున్నటువంటి దినాలు. దేవుని ప్రజలను దేవుడు ఇశ్రాయేలు దేశంలో, పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారు నాటితే వారేం చేస్తున్నారు తెలుసా? మొదటి వచనం, ఇశ్రాయేలులు యెహోవా దృష్టికి దోషులైనందున
యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించారు. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? ఎందుకు అప్పగించాడు? మాట్లాడండి. ఇక్కడ ఏం చదివారు? చదవండి, మొదటి వచనం. యెహోవా దృష్టికి. ఎందుకంట? నువ్వెందుకు అప్పగింపబడుతున్నావో తెలుసా? ఎందుకు దోచుకోబడుతున్నావో తెలుసా? మొదట నీ కష్టార్జితం నీ నుండి పోవటానికి కారణం ఏంటో నువ్వు గుర్తించు. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు గుర్తించట్లే. ఏమండి, మేము ప్రార్థనకి వెళ్తున్నాం, విడనడకుండా ఆరాధనలో ఉంటున్నాం, ప్రతి ఆరాధనలో పాల్గొంటున్నాం, మా స్థితి మారట్లేదు ఏంటండి అంటే, నేను చెప్తాను, ఇంకా నీవు దేవుని దృష్టిలో ద్రోహం చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? దుష్టుడిగా ఉన్నావు. ఇంకా నీలో పాపం ఉంది, పరిపూర్ణత రాలా, నీ జీవితంలో రూపాంతర అనుభవానికి రాలా. ఉన్నావు కానీ నామకార్థంగా ఉన్నావు. దేవుని సన్నిధిలో ఉన్నావు కానీ దేవుని వాక్యాన్ని అనుసరించే అనుభవానికి రాలా. ఎలా ఉన్నావు తెలుసా? నామకార్థంగా ఉన్నావు. ఎలా ఉన్నావు? నామకార్థంగా ఉంటే నీ స్థితిగతులు మారవు. నీ స్థితిగతులు మారవు. చాలా మంది క్రైస్తవ కుటుంబాలు ఎందుకు దోచుకోబడుతున్నాయి? ఎందుకు వారి జీవితాల్లో కరువు? ఎందుకు వారి జీవితాల్లో ఎప్పుడు చూసినా సంతోషం ఉండదు, సమాధానం ఉండదు? ఏదో ఒక భయానకమైన పరిస్థితిలో ఎందుకు దాపరిస్తున్నాయి? ఎప్పుడన్నా ఆలోచించారా? నువ్వు కలిగి ఉన్నది జీవము కలిగిన దేవుణ్ణి, సమస్తమును చేయగలిగిన దేవుణ్ణి. ఈ లోకములో ఉన్న వాటికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేసేవాడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, ఊహకందని కార్యాలు చేసే దేవుడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు చేయగలిగిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. కానీ నీ జీవితంలో ఎందుకు జరగటం లేదు అంటే, ఇంకా నీ జీవితంలో రూపాంతరం రాలా, ఇంకా నీ జీవితంలో పాపాన్ని విడిచిన అనుభవం లేదు, ఇంకా నీ జీవితంలో లోకాన్ని అనుసరించి ఆ లోకాన్ని వెంబడిస్తున్నటువంటి జీవితం నుండి వెనుతిరిగిన అనుభవం లేదు. ప్రభు వాక్యాన్ని అనుసరించట్లా, ఇంకా లోకాన్ని అనుసరిస్తున్నావు. అందుకే నీ జీవితంలో ఏమవుతుందో తెలుసా? దోచుకోబడతావు. ఏం చేస్తున్నావు? దోచుకోబడుతున్నావు. ప్రియులారా, మీకు దండం పెట్టి చెప్తున్నా, దేవుని పిల్లలమైన మనం దోచుకోబడటానికి కారణం ఏంటంటే, దేవుని దృష్టికి మన ప్రవర్తన అనుకూలంగా లేదు. ఎలా లేదు? అనుకూలంగా లేదు. నీవైనా నేనైనా మన జీవితంలో దేవుని దృష్టికి మన ప్రవర్తన అనుకూలంగా లేనప్పుడు, మన నడవడిక అనుకూలంగా లేనప్పుడు, మనం రూపాంతరం చెందనప్పుడు మన జీవితం ఏమవుతుందో తెలుసా? దోచుకోబడుతుంది. ఏమవుతుందండి? దోచుకోబడుతుంది. అయ్యా, నేను ఇంత పరిచర్య చేస్తున్నా ఏంటయ్యా అంటే, ఇంకా దేవుడు కోరుకున్నంత రూపాంతరం నాలో లేదు. అయ్యా, నేను రాత్రి పగలు కష్టపడుతున్నానయ్యా, కష్టార్జితం అనుభవించలేకపోతున్నానయ్యా అంటావా? నీలో ఇంకా రూపాంతరం రాలా. ఏం రాలా? రూపాంతరం రాలా. ఈరోజున మీతో చెప్తున్న మాట, మన జీవితంలో ఏదైనా కోల్పోతున్నాము అంటే అర్థం ఏంటో తెలుసా? శత్రువులకు అప్పగింపబడుతున్నాము అంటే అర్థం ఏంటో తెలుసా? మన కష్టార్జితం వేరే వారు అనుభవిస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? మన జీవితంలో దేవునికి అనుకూలంగా మన నడవడిక లేదని మనం తెలుసుకోవాలి. ఈరోజున మీతో చెప్తున్నా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు, ఈ అధ్యాయం యెషయా గ్రంథం 62వ అధ్యాయం రూపాంతరపు అనుభవానికి వచ్చిన దేవుని ప్రజల గురించి రాయబడి ఉంది. ఆమేన్. ఎవరు ఏమయ్యారు? రూపాంతరం చెందారట. ఏం చెందారు? రూపాంతరం చెందారు. పాపము నుండి విడుదల పొందారు. వారి యొక్క వ్యసనాల నుండి విడుదల పొందారు. దేవుని తట్టు మళ్ళుకున్నారు. మళ్ళుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? కరుణ వాత్సల్యం కలిగిన దేవుడు, కోపించుకునే వాత్సల్యాన్ని చూపే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వారు రూపాంతరపు అనుభవాన్ని చూసి వారి జీవితాల్లో చూడండి, మొదటి వచనాన్ని చూడండి. వారి జీవితాలు ఎలా ఉన్నాయట? సియోనులో
నీతి సూర్యుని వలె కనబడుచున్నది, దాని రక్షణ దీపం వలె వెలుగుతుందట. అంటే వారు ఏం నేర్చుకున్నారో తెలుసా? దైవికమైన నీతిని నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారు? దైవికమైన నీతిని నేర్చుకున్నారు. వారి జీవితంలో రక్షణ సూర్యుని వలె ప్రకాశిస్తున్నది. ఏమవుతుంది? సూర్యుని వలె వెలుగుచున్నది. వారి రక్షణ జీవితం ప్రకాశమానంగా వెలుగుతూ ఉన్నప్పుడు వారు రూపాంతరం చెందారు, దేవుని తట్టు మళ్ళుకున్నారు. వారి జీవితాలు సరిచేయబడినాయి. దిద్దుబాటు జరిగింది. దిద్దుబాటు జరగగానే దేవుడు కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆమేన్. నేను మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? 50 దినాలుగా దేవుని సన్నిధిలో మీరు దిద్దుబాటు చేసుకున్నారు. ఏం చేసుకున్నారు? దిద్దుబాటు చేసుకున్న మీ జీవితాలు విశ్రమించకండి. ఏం చేయకూడదు? విశ్రమించకూడదు. 50 దినాలుగా దేవుని సన్నిధిలో ఒక ప్రతిష్టతో, ఒక వైరాగ్యంతో, ప్రార్థనతో లోకానికి వేరే దేవునికి దగ్గరగా ఆ బలిపీఠాన్ని బాగు చేసుకుని దేవునికి చేరువైన మీ జీవితాలు ఏమవ్వాలో తెలుసా? విశ్రమించకూడదు. ఏం చేయకూడదు? విశ్రమించకూడదు. మీరు దేవునితో కలిగి ఉన్న సత్సంబంధాన్ని, దేవునితో కలిగి ఉన్నటువంటి ఆ అన్యోన్య సహవాసాన్ని మీ జీవిత పర్యాంతరం వరకు, లేదా రాకడ వచ్చే అంతవరకు మీరు కొనసాగించేవారుగా ఉండాలి. ఆమేన్. మీరు విశ్రమించకూడదు. చాలా మంది ఏం చేస్తారో తెలుసా? విశ్రమించేవారుగా ఉంటారు, విశ్రాంతి తీసుకునేవారుగా ఉంటారు. 50 రోజులు వెళ్ళేంగా ఇవాళ వెళ్ళకపోతే ఏమవుతుంది? కొంతమంది అందుకే రాలా. వారి జీవితాలు ఏంటో తెలుసా? విశ్రాంతిని కోరుకుంటున్నారు, ఆగిపోయేవారుగా ఉంటున్నారు. ఎప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో ఆగిపోయిన వాడు గురి చేరడం. ఆమేన్. గురి వద్దకు చేరడం. అతడు సంపూర్ణుడు కాలేడు. దేవుని వాక్యం చెప్తుంది, మనం సంపూర్ణులగుటకు సాగిపోయేవారుగా ఉండాలి. ఆమేన్. ఏమవ్వాలి? సాగిపోయేవారుగా ఉండాలి. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా ఆగిపోయేది కాదు, అలసిపోయేది కాదు, ఒక చోటన స్థిరంగా ఉండేది కాదు. ఇంకా దినదినము క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మారటానికి మనం ఏమవ్వాలో తెలుసా? సాగిపోయేవారుగా ఉండాలి. ఈ రోజున మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ ఈ యెషయా గ్రంథంలో 62వ అధ్యాయంలో 7వ వచనంలో ప్రభు ఒక మాట చెప్తున్నాడు. చూడండి, ప్రభు ఒక మాట చెప్తున్నాడు. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు లోకమంతటా దానిని ప్రసిద్ధి కలుగు చేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. ఆమేన్. ఇక్కడ మనం 2 పనులు చేయాలి. మనం చేయవలసిన 2 పనులు ఏంటో తెలుసా? ఒకటి, మనము విశ్రమించకూడదు. ఆమేన్. అంటే ప్రార్థనలో కానీ దేవుని సన్నిధికి రావటంలో కానీ, దేవుని వాక్యాన్ని ధ్యానించటంలో కానీ, ప్రతిష్టతలో కానీ, దేవుని యొక్క సన్నిధిలో వైరాగ్యం కలిగి ఉన్న మన జీవితాలు, దేవునితో ఉన్న సత్సంబంధ విషయాల్లో, ఆ బాంధవ్య విషయాల్లో మనం ఏం చేయాలో తెలుసా? విశ్రమించకూడదు. ఏం చేయకూడదు? విశ్రాంతి తీసుకోకూడదు. ఎక్కడ అలిసిపోయామని మనం నిలిచిపోకూడదు. దేవుని సన్నిధిలో ఉన్నవారట ఎప్పుడు అలిసిపోరట. ఆమేన్. అలిసిపోరట. కానీ చాలా మంది జీవితాలు, ఈ రోజు ఉన్న భక్తి రేపు ఉండదు,
ఈరోజు ఉన్న తీర్మానం రేపు ఉండదు. ప్రియులారా, మన జీవితంలో దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? మనం విశ్రమించకూడదు. ఆమేన్ చెప్పండి. మనం విశ్రమించకూడదు. మనం విశ్రమించకూడదు. ప్రార్థన చేయటంలో, వాక్య ధ్యానం విషయంలో, ఇతరులకు వాక్యం చెప్పటంలో, సాక్ష్యం చెప్పటంలో మనం విశ్రమించకూడదు. దేవునితో సత్సంబంధం కలిగి ఉండటంలో 50 రోజులు వెళ్ళాంగా, ఈ రోజు వెళ్ళకపోతే ఏమవుద్ది, ఆదివారం వెళ్దాంలే. ఇక్కడ ఏమొచ్చిందో తెలుసా? విశ్రాంతి. ఏంటండి? విశ్రాంతి. ఇక్కడ ప్రభు వాక్యం చెప్తుంది, మీరు విశ్రమింపకూడదు. అంటే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఎడతెగని సంబంధం నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్. ఎల్లప్పుడూ దేవునితో కూడా నువ్వు సహవాసం చేసేవాడుగా ఉండాలి. నీవు ఒకరోజు దేవునితో సహవాసం చేసి మరొక రోజున ఆగిపోయేవాడుగా నువ్వు ఉండకూడదు. దేవుని వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? చదవండి మరొకసారి. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటో తెలుసా? విశ్రమింపకుడి. చెప్పండి అందరూ. అంటే విశ్రాంతి మనము తీసుకోకూడదు. విశ్రాంతి దేవుని విషయంలో, దేవుని సహవాసం విషయంలో, దేవుని సన్నిధికి వచ్చుటంలో, దేవుని పనులు చేయటంలో, పరిచర్య చేయటంలో, ప్రార్థించటంలో, దేవుని నామాన్ని ప్రకటించడంలో మనం విశ్రమించకూడదు. విశ్రమించే మన జీవితాలు ఏమవుతాయో తెలుసా? అక్కడతో మన జీవితాలు ఆగిపోతాయి. ఇక ఎదుగుదల ఉండదు, పొదుగుదల ఉండదు. ఈ రోజున మీతో చెప్తున్న మాట, నీ ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తు యొక్క స్వరూపంలోనికి నువ్వు రావాలి అంటే, దేవుని నామం మహిమపరచబడాలి అంటే, నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి అంటే, నీ భక్తి, విశ్వాస, పరిశుద్ధతలో నువ్వు ఏం చేయాలో తెలుసా? విశ్రమింపకుండా ఉండాలి. ఆమేన్. అందుకే ప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ఏమని చెప్పాడు? విసుకక ప్రార్థన చేయండి. దేవునితో సత్సంబంధం నీకు ఎలా ఉండాలో తెలుసా? ఎల్లప్పుడూ ఉండాలి. కొంతకాలం ఉండి కొంతకాలం మానేసేవారుగా ఉండకూడదు. మనకి శ్రమలు అలుముకున్నప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు కలిగినప్పుడు, ఈ రోజున ప్రతికూలత ఏర్పడినప్పుడు దేవునితో సంబంధం కలిగి ఉండటం కాదు, ఎల్లప్పుడూ. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, విశ్రమింపకుడి. ఏమంటాడు అంటే, విశ్రాంతి తీసుకోకండి. ఏమంటున్నాడు? మరి మనమండి మనం దేవునితో ఒకరోజు ప్రార్థన చేస్తే రెండో రోజు చేస్తామా? ఒకరోజు వాక్యం చదివితే రెండో రోజున చదువుతామా? చెప్పరా? ఒకరోజు పరిచర్య చేస్తే రెండో రోజున చేస్తామా? విశ్రాం రోజు చేస్తున్నాం కదండి, ఇవాళ వెళ్ళకపోతే ఏమవుద్ది, ఇవాళ చేయకపోతే ఏమవుద్ది. లేదు, దేవుని సన్నిధిలో నువ్వు చేసే ఏ పనైనా, దేవునితో నీకు కలిగి ఉన్న సత్సంబంధమైన విశ్రమించకూడదు. ఏం చేయకూడదు? నేను చెప్తున్న మాట ఏంటంటే, 50 దినాల్లో మీరు కలిగి ఉన్న వైరాగ్యం, 50 దినాల్లో మీరు కలిగి ఉన్న దేవునితో సత్సంబంధం, 50 దినాలుగా మీరు కలిగి ఉన్న ప్రతిష్టత, 50 దినాలుగా మీరు దేవునికి ఎంత దగ్గరై ఉన్నారో ఆ అనుభవం నుండి మీరు విశ్రమింపకూడదు. ఈరోజు ఒక దైవ సేవకునిగా మీకు చెప్పే మాట ఏంటంటే, మీరు విశ్రమింపకూడదు, తర్వాత దేవుణ్ణి విశ్రమింపనివ్వకూడదు. ఆమేన్. దేవుడు నీ గురించి విశ్రాంతి తీసుకోకూడదు, నీ ప్రాంతాన్ని గురించి విశ్రాంతి తీసుకోకూడదు, నీ సంఘాన్ని గురించి దేవుడు విశ్రాంతి తీసుకోకూడదు. మనం ఏం చేయాలట? జ్ఞాపకం చేయాలి. ఏం చేయాలి? అయ్యా, నా కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా, నా గ్రామాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా, అయ్యా మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అంటూ నువ్వేం చేయాలో తెలుసా? ప్రతి క్షణం, ప్రతి నిమిషం దేవునికి జ్ఞాపకం చేస్తూ ఉండాలి. జ్ఞాపకం చేస్తూ నువ్వేం చేయాలో తెలుసా? ఆయన్ని విశ్రమింపనివ్వకూడదట. పని చేయటానికి నీవేం చేయాలో తెలుసా? తొందర పెట్టేవాడుగా ఉండాలి. ఏం చేయాలి? మరి మీ అనుభవాలు ఉన్నాయా? మనం ఏం చేస్తామో తెలుసా? ఒకరోజు ప్రార్థన చేస్తే చాలే,
ప్రార్థన చేసేసాం, ఇంత బాగా ప్రార్థన చేసాం అనుకుంటాం. అలా అనుకోకూడదు. ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు విజ్ఞాపనకర్తలారా, చదవండి, జ్ఞాపకకర్తలారా మీరు విశ్రమింపకుడి. ఆయన యెరూషలేము స్థాపించు వరకు. దేన్ని స్థాపించాలి? యెరూషలేము. ఇక్కడ రాయబడిన మాట అక్షరార్థంగా యెరూషలేమును గురించి. దేని గురించి? యెరూషలేమును గురించి. దాన్ని స్థాపించాలి. ఒకప్పుడు బబులోనీయులు, ఆశీర్యులు ఆ యెరూషలేముని పాడు చేసేవారు. ఆ యెరూషలేములో ప్రజలు ఎవరు లేరు, పాడు దిబ్బగా ఉంది, నక్కలు సంచారం చేసినే, వారి పంట పొలాలన్నీ కూడా దోచుకోబడి వారు ప్రయాసపడి తీసిన ద్రాక్ష రసం అన్ని జనులు తాగారు. యెరూషలేము పాడైపోయింది. ఇప్పుడు అంటున్నాడు, యెరూషలేము స్థాపింపబడు వరకు. ఏం వరకు అంటే అది అక్షరార్థం. ఆత్మీయత ఏంటో తెలుసా? దేవుని రాజ్యము స్థాపించబడు వరకు. నీ గ్రామంలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో దేవుని రాజ్యం, సర్వలోకంలో దేవుని రాజ్యము స్థాపించు వరకు ఏం చేయాలో తెలుసా? విశ్రమింపకూడదు. నీవు దేవునికి జ్ఞాపకం చేస్తూ ఉండాలి. అయ్యా, నా ప్రాంతంలో అయ్యా ఇదిగో సాతాను రాజ్యం ఏలుబడి చేస్తుంది. అయ్యా, నా ప్రాంతీయ ప్రజలందరూ సాతానికి దాసులైపోయారు, వ్యసనాలకి దాసులైపోయారు. ఇదిగో ఈ ప్రాంతీయ ప్రజలు పాపానికి దాసులైపోయారయ్యా. నా బిడ్డలు పాపానికి దాసులైపోయారు, వ్యసనాలకి దాసులైపోయారు, సోమరులైపోయారు. ప్రభువా, వారిని నాయన మీరు రూపాంతరము పరచండి. నీ రాజ్యము స్థాపించబడాలి. సాతాను బంధకాల నుండి వారు విడుదల పొందాలి. ఈ ప్రాంతంలో ఏం జరగాలో తెలుసా? దేవుని రాజ్యం స్థాపించబడాలి. ఆమేన్. ఏ రాజ్యము? యెరూషలేము స్థాపించబడు వరకు, లోకములో యెరూషలేము స్థాపించు వరకు అని ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. ఇప్పుడు మన సత్రంపాడులో దేవుని రాజ్యం స్థాపించబడు వరకు. ఆమేన్. ఏ రాజ్యము? ఇప్పుడు ఏ రాజ్యం ఏలుబడి చేస్తుంది? సాతాను రాజ్యం ఏలుబడి చేస్తుంది. అందుకే యవన బిడ్డలు త్రాగుబోతులైపోయారు, వ్యభిచారులయ్యారు, జూదగాళ్ళైపోయారు, తల్లిదండ్రులకు ఆయాసపరిచే బిడ్డలుగా మారిపోయారు. ఈ రోజున కుటుంబాల్లో సమాధానం లేకపోవటానికి, సంతోషం లేకపోవటానికి, కుటుంబాల్లో పవిత్రత లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? సాతాను రాజ్యం స్థాపించబడింది. ఏ రాజ్యం? సాతాను రాజ్యం స్థాపించబడింది. ఆ రాజ్యము పోవాలి. ఏ రాజ్యము ఉండాలో తెలుసా? దేవుని రాజ్యము స్థాపించబడాలి. దేవుని రాజ్యం స్థాపించబడినప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? మన పంట మనం తింటాం. మనము ప్రయాసపడి తీసుకున్న ద్రాక్ష రసం మనం త్రాగేవారుగా ఉంటాం. ఈ రోజున మీకు దండం పెట్టి చెప్తున్న మాట, నీ కుటుంబంలో దేవుని రాజ్యము స్థాపించబడాలి. నీ జీవితంలో దేవుని రాజ్యము స్థాపించబడాలి. నీ గ్రామములో దేవుని రాజ్యము స్థాపించబడాలి. ఈ లోకమంతా దేవుని రాజ్యము స్థాపించబడాలి. అప్పటి వరకు నువ్వేం చేయాలో తెలుసా? విశ్రమింపకూడదు. ఆమేన్. చెప్పండి. అప్పటి వరకు విశ్రమింపకూడదు. నువ్వు జ్ఞాపకర్తగా ఉన్నావు. దేవుని రాజ్యములో నువ్వు జ్ఞాపకకర్తగా ఉన్నావు. నువ్వు జ్ఞాపకకర్తవైన నీవేం చేయాలో తెలుసా? నీవు విశ్రాంతి తీసుకోకుండా, దేవుణ్ణి విశ్రమింపకుండా నువ్వు జ్ఞాపకం చేసేవాడుగా ఉండాలి. ఆమేన్. అలా నువ్వు జ్ఞాపకం చేయగలిగితే, నువ్వు రూపాంతరం చెందగలిగితే, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిశ్చయముగా ఆయన చేసిన ప్రమాణాన్ని నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘములో, ఈ గ్రామంలో దేవుడు నెరవేర్చేవాడుగా ఉంటాడు. మనము రూపాంతరపు అనుభవానికి రావాలి. మొదట ఏ అనుభవం చెప్పండి? రూపాంతరపు అనుభవం. అంటే రూపాంతరం ఎప్పుడు వస్తుంది అంటే, మనం లోకము నుండి
దేవుని తట్టు పరిపూర్ణంగా తిరిగినప్పుడు రూపాంతరపు అనుభవం వస్తుంది. మనం ఆత్మచేత నింపబడినప్పుడు రూపాంతరపు అనుభవం వస్తుంది. ఆ రూపాంతరపు అనుభవం, పాపం నుండి మనం వేరై దేవుని తట్టు మనం తిరిగినప్పుడు రూపాంతరం వస్తుంది. రూపాంతరం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలో తెలుసా? విశ్రమింపకూడదు. ఏం చేయకూడదు? విశ్రమింపకూడదు. ఎప్పటి వరకు అంటే దేవుని రాజ్యము స్థాపింపబడే వరకు. ఆమేన్ చెప్పండి. దేవుని రాజ్యము స్థాపించబడే వరకు మనము విశ్రమించకూడదు. ఆమేన్. మరి నీ జీవితంలో ఎప్పుడైనా అలా ప్రార్థన చేసావా? నీ కుటుంబం నాశనం అయిపోతా ఉందిగా, నీ పిల్లలు నాశనం అయిపోతా ఉన్నారుగా, నీ భర్త వ్యసనాలకి బానిస అయిపోయాడుగా, లోకానికి బానిస అయిపోయాడుగా, నీ పిల్లలు లోకానికి బానిసలు అయిపోయారుగా, వారు తిప్పబడే వరకు ప్రార్థన చేసిన అనుభవం ఉందా? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ప్రార్థనకు వచ్చామండి, 2 గంటలు మందిరంలో కూర్చున్నాను, ఎందుకు వచ్చి వెళ్ళిపోతే ప్రయోజనం ఏముంది? దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేయాలి. ఆయన రాజ్యం స్థాపించబడే వరకు, నీ స్థితిగతులు మారే వరకు నువ్వేం చేయాలో తెలుసా? ఆయనకి జ్ఞాపకం చేస్తూనే ఉండాలి. ఆమేన్. ఆయనకి జ్ఞాపకం చేస్తూనే ఉండాలి. మరి నువ్వు జ్ఞాపకకర్తగా ఉన్నావా? జ్ఞాపకం చేయగలుగుతున్నావా? ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే, నిశ్చయముగా ఏమంటాడు? నిశ్చయముగా చదవండి ఆ మాట. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారంగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యజనులు తాగరు. ఆమేన్. ఈ పంట ఏంటి అంటే మన జీవన ఆధారం, మన యొక్క సమృద్ధి. చెప్పండి, సమృద్ధి. మన సమృద్ధిని అన్యజనులకు దేవుడు ఇవ్వడంట. ఆమె చెప్పండి. ఇంకొక మాట చెప్పనా? ఈ మాటను నేను చదువుతున్నప్పుడు ప్రభు నాకు యోహాను శుభవార్తలో 4వ అధ్యాయంలో ఒక మాటను జ్ఞాపకం చేశాడు. ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రభు ఒక మాటను నాకు జ్ఞాపకం చేశాడు. 35వ వచనం, 4వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుతాడు. యేసు వారిని చూసి 35వ వచనం, ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చుచున్నది, మీరు చెప్పుచున్నారు కదా, ఇదిగో మీరు కన్నులెత్తి పొలమును చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడు కోయువాడును సంతోషించున్నట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడును కోయువాడు ఒకడును మాట ఈ విషయములో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దాన్ని కోయుటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టములలో ప్రవేశించున్నారని చెప్పాను. ఇక్కడ పంట గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. పంట గురించి శిష్యులకు బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడు తెలుసా? శిష్యులారా, మీరు ఇదిగో 4 నెలలకు, ఎన్ని నెలలో చెప్పండి? అక్కడ ఏమని రాయబడి ఉంది? 35వ వచనంలో, ఇంకా 4 నెలలు అయిన తరువాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుచున్నారు కదా. ఏం చెప్తున్నారంట? కోతకాలం ఎప్పుడు వస్తుంది అంటే శిష్యులు చెప్తున్నారట, అయ్యా 4 నెలలు అయితే ఊడ్చిన పంట చేతికి వస్తుందయ్యా అని చెప్తున్నారట. కానీ ప్రభు అంటున్నాడు, ఇప్పుడే మీరు పొలమును మీరు చూడండి, ఇప్పుడే అది ఏమవుతుందో తెలుసా? తెల్లబారిను, చదవండి, ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని నీతో చెప్పుచున్నా. ఆమేన్. యేసయ్య ఉద్దేశం ఏంటో తెలుసా?
ఒక ఆత్మ రక్షించబడిన తర్వాత, ఒక ఆత్మ రక్షించబడిన తర్వాత ఆ ఆత్మ ఫలిస్తే, రక్షింపబడిన వాడు ఫలిస్తే, రక్షింపబడిన వాడు సువాసన వస్తే ఆ పంట ఎలా ఉంటుందో తెలుసా? ఇక్కడ కనాను స్త్రీ రక్షించబడి ఊరిలోనికి వెళ్ళి ఏం చేసిందో తెలుసా? ఊరందరికీ సాక్ష్యం చెప్పింది. ఏమని చెప్పింది? నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ నేను కనుగొన్నాను, అతడు మెస్సయ్య అని ఊరందరికి చెప్తే ఊరే యేసయ్య వద్దకు వచ్చింది. ఆమేన్. ఆ వస్తున్న జన సమూహాన్ని గురించి ప్రభు చెప్తున్నాడు. ఇదిగో మీరు విత్తనం విత్తి 4 నెలల వరకు 4 నెలల తర్వాత పంట వస్తుందని చెప్తున్నారుగా. నేను విత్తిన విత్తనం ఎలా ఉందో తెలుసా? ఇప్పుడే పంటకు వచ్చింది. ఆమేన్. పంట పండుతుంది. ఆమేన్. ఇప్పుడే పంట పండుతుంది, ఊరంతా రక్షింపబడుతుందనే ఉద్దేశాన్ని వారికి వివరిస్తూ అక్కడ పంటను గురించి చెప్పాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? పంట, ఆ ధాన్యం దేన్ని చూస్తుందయ్యా అంటే విశ్వాస జీవితాన్ని చూపిస్తుంది. ఆమేన్. విశ్వాస జీవితాన్ని చూపిస్తుంది. ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఇదిగో ఇప్పుడు వరకు నీవు సంపాదించిన నీ విశ్వాసం ఇక శత్రువులు దోచుకోరు. ఆమేన్. శత్రువులు దోచుకోరు, వారు దోచుకోరు అని ప్రభు చెప్పాడు. అయితే చేయవలసిన పని ఏంటో తెలుసా? విశ్రమించుకో. ఏం చెప్పాడండి? విశ్రమించుకో. నీవు జ్ఞాపకకర్తగా ఉండి నేను విశ్రమింపకుండా నువ్వు నాకు జ్ఞాపకం చేసేవాడుగా ఉండాలి అని ప్రభు నాతో మాట్లాడాడు. ఆ మాటను బట్టి నేను దేవుని స్తుతించాను. ఇంతవరకు భయపడ్డాను. ఏంటయ్యా ఈ సంఘం రోజు చూస్తూ ఉంటే ఎంత ప్రయాసపడుతున్నాను, ఎంత కష్టపడుతున్నాను, నా దర్శనాన్ని కానీ నా ప్రయాసాన్ని కానీ ఎవరు అర్థం చేసుకుంటలేదయ్యా అంటే, వారి సంగతి నీకు అట్లా ఉంచు. నువ్వేం చేయాలో తెలుసా? విశ్రమించుకో. ఏం చేయమన్నాడు? విశ్రమించుకో. నిజమే, నా జీవితంలో నేను విశ్రమించా. సంఘం ఎదుట నేను ఒప్పుకుంటున్నా, కొంత నిర్లక్ష్యంగా నేను బ్రతికాను. ఈ ఉపవాస కోటికల్లో ప్రభు నన్ను సరిచేశాను. సరిచేయవలసినంతగా నన్ను సరిచేశాడండి. సరిచేశాడు దేవుడు. నేను చేయవలసిన కార్యాలను గురించి నాకు బయలుపరిచాడు. ఆ మాటలే మీకు చెప్తున్నాను. ఈ రోజున మీ జీవితాల్లో కూడా మీ కుటుంబాలు దోచుకోబడకుండా, మీ పిల్లలు దోచుకోబడకుండా, శత్రువుల చేతికి అప్పగింపబడకుండా ఉండాలి అంటే మీరు నిత్యము ఏం చేయాలో తెలుసా? దేవునికి జ్ఞాపకకర్తలుగా ఉండాలి. విశ్రమించకూడదు. మీరు విశ్రమించకూడదు. నీకు బాధ కలిగినప్పుడు దేవుని సన్నిధిలో ఏడ్చినంతగా, బాధ లేనప్పుడు కూడా నువ్వు అంతగా ఏడవాలి. ఆమేన్. అంతగా నువ్వు ప్రార్థన చేయాలి. అలా నువ్వు ప్రార్థన చేయగలిగితే ఎంతవరకు ప్రార్థన చేయాలట? దేవుని రాజ్యం స్థాపించే వరకు. ఏంటండి? దేవుని రాజ్యం స్థాపించే వరకు నీవు విశ్రమింపకుండా ప్రార్థన చేయాలి. ఆమేన్. నీ కుటుంబంలో దేవుని రాజ్యం స్థాపించబడాలి. ఆమేన్. ఒక మాట మీకు చెప్తా. ద్వితీయోపదేశ కాండంలో ప్రభు అంటాడు, అవసరం లేదు నేనే చెప్తాను, జాగ్రత్తగా వినండి. రెఫరెన్స్లు ఏమి వద్దులే, వినండి. మీకు తెలిసిన వాక్యాలు. మీరు భూమి మీద, మీరును మీ సంతతిని భూమికి పైగా ఆకాశం నిలిచినంత కాలం భూమి మీద పరలోక ఆనందాన్ని అనుభవించాలి అని ప్రభు చెప్పాడు. ఆమేన్. అనుభవించుదురు గాక అని ఆయన ఆశీర్వదించాడు. మరి ఇప్పుడు మనం పరలోక ఆనందాన్ని అనుభవించవలసింది ఎక్కడా? చెప్పాలి. ఎక్కడా? మీరు మీ సంతతి ఆకాశము భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలం మీరు భూమి మీద ఏం అనుభవించాలో తెలుసా? పరలోక ఆనందం. ఏ ఆనందం?
మరి మీరు అనుభవిస్తున్నారా? పరలోకమే ఉందా మీ ఇంట్లో? అయ్యా నా సంసారం ఒక నరకంగా ఉందయ్యా. ఏమని చెప్తావు? నా సంసారం ఒక నరకంగా ఉందయ్యా, నా జీవితం ఒక నరకంగా ఉందయ్యా, మా పిల్లల జీవితాలు చూస్తే ఒక నరకంలాగా ఉందయ్యా అంటారు. మరి ఆ నరకం ఇప్పుడు తొలగాలి. అర్థమవుతుందా? ఆ నరకం తొలగించబడి దేవుని రాజ్యం స్థాపించబడే వరకు నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు విశ్రమించకుండా దేవునికి జ్ఞాపకం చేస్తా ఉండాలి. ఆమేన్. అయ్యా నా కుటుంబము నీ రాజ్యంగా మార్చబడాలి. అయ్యా ఇదిగో పరలోకంగా మార్చబడాలి. నా బిడ్డలు పరలోక ఆనందాన్ని అనుభవించాలి. నేను నా భర్త పరలోక ఆనందాన్ని అనుభవించాలి. నా కుటుంబమే ఒక చిన్న పరలోకంలాగా ఉండాలి. నా సంఘమే ఒక పరలోకంలాగా ఉండాలి. నా గ్రామమే ఒక పరలోకంలాగా ఉండాలయ్యా. ఆ రాజ్యము స్థాపించబడే వరకు నువ్వేం చేయాలో తెలుసా? విశ్రమించకూడదు. ఏం చేయకూడదు? మనమేమంటున్నాం? 50 దినాలు అమ్మయ్య 50 దినాలు అయిపోయింది అని సంతోషించి సంకలు కొట్టుకుని విశ్రమించడం కాదు. మనం ఏం చేయాలి అంటే విశ్రమింపకుండా ఇది మొదలుకొని దేవుడు మనల్ని రగల్ చేయడు. ఏం చేశాడు? ఒకప్పుడు ఆరిపోయాం, ఆత్మదీపం ఆరిపోయింది, రూపాంతరం పోయింది. మన జీవితంలో దేవుని యొక్క సాన్నిధ్యాన్ని కోల్పోయాం, దేవుని సహవాసాన్ని కోల్పోయాం. ప్రభు దయ వల్ల మన ఆత్మీయ తండ్రి సంకల్పం వలన మరలా 50 దినాలు ఉపవాస కూడికలో మనం చేర్చబడిన మనం ఏమైతే తెలుసా? రగిలించబడ్డాం. ఏం చేయబడ్డాం? రగిలించబడ్డాం. ఈ మంట ఏమవ్వాలో తెలుసా? మరలా నిత్యము నీ మంట మండుతూనే ఉండాలి. ఆమేన్. నీవు ఏ రోజునైతే నీవు నిర్లక్ష్యంగా ఉంటావో ఆ రోజున నీ దీపం ఆరిపోద్ది. నీ దీపం ఆరిపోద్ది. నీ దీపం ఆరిపోయినప్పుడు, దేవునితో సత్సంబంధం తెగిపోయినప్పుడు నీ జీవితంలో సంతోషం ఉండదు. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? చూడండి, యెషయా గ్రంథంలో 62వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? మీరు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసం అన్యజనులు త్రాగరు. ఆమేన్ చెప్పండి. ద్రాక్షారసం కోసం ప్రయాసపడింది ఎవరు? మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాట? ఇప్పుడు ద్రాక్షకాయలు కోసారు, పంట పొలంలోనికి వెళ్ళి ద్రాక్షకాయలు కోసుకుని గంపలో వేసుకుని వచ్చి మీరు ద్రాక్ష తొట్టులో వేశారు. ఆ తొట్టులో వేసి ఆ ద్రాక్షారసాన్ని తొక్కి ద్రాక్షారసాన్ని తీసింది మీరు. అంటే దాని కొరకు ప్రయాసపడింది ఎవరు? కష్టపడింది ఎవరు? మాట్లాడరు. నేను అనండి. నేను. మరి నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసం అన్యజనుడు ఎందుకు తాగుతున్నాడు? ద్రాక్షారసాన్ని దేని సాదృశ్యమో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం ప్రకారము సంతోషానికి సాదృశ్యం. ఆమేన్ చెప్పండి. దేనికి సాదృశ్యం? చెట్లన్నీ వెళ్ళి ద్రాక్ష చెట్టుని అడిగినాయంట. ద్రాక్ష చెట్ట మా మీద రాజుగా ఉండి మమ్మల్ని పరిపాలన చేయి అంటే ఏమని చెప్పిందో తెలుసా? ద్రాక్ష చెట్టు దేవుణ్ణి మానవులను సంతోషపరిచే నా ద్రాక్షారసం ఈయక అంది. ఏమండి? ద్రాక్షారసం ఈయకుండా నీ మీద రాజునయ్యి అటు ఇటు ఓగనా అని చెప్పింది. అక్కడ సందర్భం అది. అంటే ద్రాక్షారసం ఏమిస్తుంది చెప్పాలి. ఇప్పుడు నీ జీవితంలో నీ సంతోషం కొరకు ప్రయాసపడ్డావు, నీ కుటుంబ సంతోషం కొరకు ప్రయాసపడ్డావు. ఈ ప్రయాస అంతా ఎవరు అనుభవిస్తున్నారు? మాట్లాడాలి. అన్ని జనులు అనుభవిస్తున్నారు. నీ సంతోషాన్ని అన్ని జనులు దోచుకుంటున్నారు. కారణం ఏంటి? నువ్వు విశ్రాంతి తీసుకుంటున్నావు. ఏం చెప్పనా? నువ్వు విశ్రాంతి తీసుకుంటున్నావు. దేవుని సన్నిధిలో జ్ఞాపకర్తగా ఉండట్లా. దేవుడు కదలాడే వరకు, దేవుడు చెలించే వరకు, దేవుడు సింహాసనం మీద నుంచి లేచే వరకు నువ్వేం చేస్తున్నావు తెలుసా? ప్రార్థన చేయట్లా, విశ్రమిస్తున్నావు. దేవుడు కదలాడాలి. నువ్వు విజ్ఞాపన చేస్తున్నప్పుడు, నీవు మొరపెడుతున్నప్పుడు దేవుడు ఏం చేయాలో తెలుసా? నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నీ కొరకు కార్యం చేయటానికి, నీకు న్యాయం తీర్చటానికి, నీ పక్షాన దేవుడు
క్షేమాన్ని కలగ చేయటానికి, సంతోషం నీవు అనుభవించటానికి దేవుడు పని చేయగలగున నువ్వేం చేయాలో తెలుసా? దేవునికి జ్ఞాపకకర్తగా ఉండాలి. జ్ఞాపకకర్తగా ఉండాలి. ఈ రోజున ప్రభు చెప్తున్నాడు, నువ్వు జ్ఞాపకకర్తగా ఉంటే ఎలా ఉంటే, మొదట నీ జీవితంలో రూపాంతరం చెందాలి. ఏం చెందాలి చెప్పాలి? రూపాంతరం చెందాలి. 2, నీవేం చేయాలో తెలుసా? విశ్రమించకుండా జ్ఞాపకకర్తగా ఆయన్ని జ్ఞాపకం చేసేవాడుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఇక్కడ 3 కార్యాలు ఉన్నాయి. 1 రూపాంతరం చెందాలి, 2ది విశ్రమించకూడదు, 3ది జ్ఞాపకకర్తగా ఉండాలి. ఎలా ఉండాలి? జ్ఞాపకకర్తగా ఉండాలి. నువ్వు జ్ఞాపకం చేస్తూ ఉండాలి. బైబిల్లో ప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఒక ఉపమానం చెప్పాడు. ఒక ఎవ్వరు మాట వినని, భయము లేని, ఏం లేని, ఎవ్వరి భయము లేని ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వెళ్ళిందండి. ఎవరు చెప్పాలి? ఒక విధవరాలు వెళ్ళిందంట. రోజు వెళ్తుందంట. ఆయన దగ్గరికి వెళ్ళి జ్ఞాపకం చేస్తుందంట. అయ్యా, నా కుటుంబం గురించి న్యాయం తీర్చవా, నా కుటుంబం గురించి న్యాయం తీర్చవా అని రోజు వెళ్తుందట. ఆయనేమో పొగరబోతుడు, ఎవరి మాట వినడు, మూర్ఖుడు, దుష్టుడైనటువంటి న్యాయాధిపతి. ఆయన దగ్గరికి రోజు వెళ్తుంటే ఆ విధవరాలు ఒక రోజున ఆయనకు వచ్చిందట. ఏం రోజు వస్తుంది, నేను కాదన్నా రోజు వస్తుంది. అమ్మాయి ఇడ్రా, అసలు నీ సమస్య ఏంటి అని ఒక రోజున ఆ మూర్ఖుడైన న్యాయాధిపతి పిలిచాడట. పిలిచి, ఏంటి అసలు నీ ప్రాబ్లం? రోజు నా దగ్గరకు వస్తున్నావు, నేను వెళ్ళిపోమంటున్నా, నువ్వు వెళ్ళిపోతున్నావు, మళ్ళీ రేపు పొద్దున్న వస్తున్నావు, ఏంటి అసలు నీ సంగతి ఏంటి అంటే, అయ్యా నా కుటుంబ పరిస్థితులు, నా ఆస్తిని ఒకరు దోసుకున్నారు, దాన్ని విడిపించండి అయ్యా అని ఆ న్యాయాధిపతికి అర్జీ పెట్టుకున్నాడు. వెంటనే ఆమె రోజు వస్తాన్ని బట్టి చూసి ఆ మూర్ఖుడైన ఎవ్వరికి భయపడినటువంటి ఆ న్యాయాధిపతి ఆ విధవరాలికి న్యాయం చేశాడు. ఏం చేశాడు? మన పరలోకపు తండ్రి మూర్ఖుడా, మన పరలోకపు తండ్రి దుష్టుడా? చెప్పండి. న్యాయాధిపతి మన ప్రభు, కనికర సంపన్నుడు, కరుణ వాత్సల్యం కలిగిన వాడు, ఆయన దయారసుడు. మరి నీవు ఆయన దగ్గరికి వెళితే, ఆయన కృపాసనం దగ్గరికి వెళితే ఆయన నీకు న్యాయం చేయడా? చెప్పరా? నువ్వు వెళ్ళవలసిన రీతిలో వెళ్ళట్లా. ఈ రోజున మీతో ఒక మాట చెప్తా, మీరు ఎల్లప్పుడూ విసుగుగా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నీ కుటుంబంలో దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాడా? అప్పుడు నీ సంతోషాన్ని ఏ అన్యజనుడు తీసుకోలేడు. నీవు ప్రయాసపడి నీవు చేసేవే ద్రాక్షారసం, ఆ ద్రాక్షారసాన్ని అన్యజనులు తాగరు. దేవుడు నీ పక్షాన ఉండి న్యాయం చేసేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. న్యాయం చేసేవాడుగా ఉంటాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, మీరు నిజంగా రూపాంతరం చెంది విశ్రమించకుండా ఆయనకి జ్ఞాపన చేస్తే నిశ్చయంగా ఆయన ఏమని చెప్తున్నాడు? 47వ అధ్యాయంలోనేమో మీరు విశ్రమింపవద్దు, మీరు జ్ఞాపకం చేయండి అని ప్రభు చెప్పాడు. 8వ వచనంలో ఏమంటున్నాడో తెలుసా? నిశ్చయంగా నేను మీ కష్టార్జితం. ఆ మాట చదవండి, మనం ముగించుకుందాం. నిశ్చయంగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులు ఆహారముగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యజనులు తాగరు. ఆమేన్ చెప్పండి. నువ్వు నమ్మగలిగితే, దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేయగలిగితే నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు, నీ ధాన్యాన్ని నువ్వు అనుభవిస్తావు, నీ ద్రాక్షారసాన్ని నువ్వు అనుభవిస్తావు. ద్రాక్షారసం అంటే ఏంటి? సమృద్ధి, సంతోషం. ధాన్యం అంటే సమృద్ధి. చెప్పండి.
నీ సమృద్ధిని నీవు అనుభవిస్తావు. నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. నీ కష్టార్జితం మీద దేవుడు ఆమోద ముద్ర వేస్తాడు. నిత్యానందము నీ తల మీద ఉంచుతాడు. ఏ ఆనందం? ఇక్కడ సంతోషం అన్నాడు, కానీ నా ప్రభు వాక్యంలో 61వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడు తెలుసా? నిత్యానందం. ఏ ఆనందం అంట? నిత్యానందం నీ తలల మీద ఉంటుంది. ఆమేన్. ఎప్పుడు ఇక నువ్వు ఏడ్చిన అనుభవం ఉండదు. ఇప్పుడు నీవు విచారంగా కూర్చున్న అనుభవాలు ఉండవు. దేవుని చిత్తాన్ని నువ్వు జరిగిస్తే ప్రభు నీ జీవితంలో చేస్తున్న ఆశ్చర్య కార్యాలను బట్టి, అద్భుత కార్యాలను బట్టి, ఊహకందని కార్యాలను బట్టి నీ జీవితంలో ఏముంటుందో తెలుసా? నిత్యానందం. ఏ ఆనందం చెప్పండి ఒకసారి. ఆ మాట చదువుతారా? 61వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించువారు సంతోషించుదురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ఆమేన్. 50 దినాలుగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఏం చేసావో తెలుసా? ఏం చేసావు? గోని పట్ట కట్టుకున్నావు. ఏ పట్ట చెప్పండి? గోని పట్ట కట్టుకున్నావు. బూడిది పోసుకున్నావు నెత్తి మీద. ఏం పోసుకున్నావు? బూడిదిలో కూర్చున్నావు. దుఃఖాన్ని చలిపావు. నేను అంటాను 50 దినాలు మాత్రమే కాదు, నీ ప్రతి దినము నువ్వు విశ్రమించకుండా దేవుని సన్నిధిలో నీవు జ్ఞాపకకర్తగా ఉంటే నా ప్రభు ఏం చేస్తాడో తెలుసా? బూడిదకు ప్రతిగా పూదండను. ఆమె చెప్పండి. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారపరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఆయన నీకు ఇచ్చి ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీకు నిత్యానందాన్ని కలగజేసేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నిత్యానందం. ఏ ఆనందం? నిత్య ఆనందాన్ని దేవుడు నీ జీవితంలో కలగచేయునుగాక. కాబట్టి అలసిపోకుండా, విశ్రమించకుండా, నిర్లక్ష్యంగా ఉండకుండా, సతుకులు పడకుండా నీ ఆత్మదీపాన్ని రోజు రోజుకి ఏమవ్వాలో తెలుసా? దేదీప్యమానంగా ప్రజ్వలిల్లేటట్లుగా మీరు చేయగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మీ కుటుంబాల్లో దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాడు. మీ జీవితాల్లో దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాడు. మీ సంఘంలో దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాడు. అప్పుడు నీ నెత్తి మీద ఏముంటుందో తెలుసా? నిత్యానందం. ఏ ఆనందం చెప్పండి? నిత్యానందం. ఏ ఆనందం? నిత్యానందం మీ తలల మీద ఉండును గాక. అట్టి అభిషేకాన్ని దేవుడు మీ అందరికీ కలగచేయును గాక.